దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? చాలా దిగులుగా కూర్చున్నారు. దేవుని సన్నిధిలో సంతోషం, ఎలాంటి సంతోషం ఉంటుంది? సంపూర్ణంగా కనిపించట్లేదు. మనం ఆదివారం వచ్చిందని ఆరాధనకి వస్తున్నామా? ఆయనతో సహవాసం చేయడానికి వస్తున్నామా? ఈ విషయాన్ని మనం కొంచెం ఫోకస్ చేయాలని లాస్ట్ వీక్ కూడా చెప్పాను. ఆయన సన్నిధిలో ఆనందించడానికి మనం రావాలి, దేవుణ్ణి కలుసుకోవడానికి. ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేదాన్ని సహవాసం అంటారు. సో మీరు యేసయ్యను కలుసుకోవడానికి వస్తున్నారు. సజీవుడైన దేవుడు, ఆయన మనం కలిసి ఒక సహవాసం కలిగి ఉండడానికి. చర్చ్ అంటే ఒక ట్రెడిషన్ కాదు. ఒకవేళ సమాజంలో క్రైస్తవ్యం ఒక మతంగాను, ఆదివారం ఆరాధన ఒక సాంప్రదాయంగా ప్రపంచంలో ఒకవేళ అలా ప్రజలు మార్చుకొని ఉండొచ్చు. కానీ నాకు సంబంధించినంత వరకు బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, మనము ఒక సిద్ధాంతానికి, ఆచారానికి సంబంధించిన వారం కాదు, సజీవుడైన దేవుని రక్షకునిగా కలిగి ఉన్న ప్రజలు. అందుకే ప్రభు అన్నాడు, మీరు పరిశుద్ధ జనాంగం, మీరు రాజులైన యాజక సమూహం కదండి. అందుకని మనం ఏ రాజ్యానికి వారసులుగా ఉన్నాము? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం ఆన్లైన్లో కింగ్డమ్ బిల్డింగ్ అనే అంశాన్ని ధ్యానం చేసాం. దేవుని రాజ్య సంబంధమైన జీవితం కనుక ఆ రాజ్యంలో మనం దేవుని రాజ్యంలో వారసులం. ఆయన పిల్లలమైతే మనం ఆయనకు వారసులు. మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మీరు వారసులేనా? వారసులేనా? ఏ రాజ్యానికి? ఆ రాజ్యానికి యేసు రాజుగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు, ఆయన పరిపాలన చేస్తున్నాడు, ఆయన ఏలిక చేస్తున్నాడు. ఆ రాజ్యంలో మనం సంతోషంగా జీవించాలి. ఎందుకంటే మన రాజు మనల్ని హింసించేవాడు కాదు. మనల్ని హింసించుకుంటే మనల్ని మనం మన జీవితాలపై కనికరం చూపించే రాజు కాదు. కనుక మనం ఆయన సన్నిధిలో సంతోషంగా ఆయనను మనసారా స్తుతించాలని, కొనియాడాలని, మహిమపరచాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆది నుండి ఒకటే కోరుకున్నాడు, నన్ను మహిమపరచాలి. అందుకే నా మహిమను వేరెవరికైనా ఇస్తే ఊరుకోను అన్నాడు. దేవుని మహిమపరచాలి. ఈరోజు మనుషులను మహిమపరిచేవారు ఉన్నారు, నాయకులను మహిమపరుస్తున్నారు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి. కానీ దేవుణ్ణి మనం అత్యధికమైన స్థానంలో ఉంచాలి. నెంబర్ 1 ప్లేస్ ఆయనను మనం మహిమపరిచి తీరాలి. ఆమేన్. నన్ను మహిమపరచడానికే మిమ్మల్ని సృష్టించాను అని యెషయా ప్రవచనంలో ఆయన మాట్లాడారు. కనుక దేవుని మహిమపరచాలి. ఆమేన్. ఇక్కడికి వచ్చి మౌనంగా ఉండొద్దు. పాటలు పాడేటప్పుడు పాడండి, ఆరాధన చేసేటప్పుడు మనసు తెరిచి మనస్పూర్వకంగా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో మీ కొరకు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మహిమపరచటమే ఆరాధన. ఆరాధనలో రెండో భాగం ఏంటంటే, మనం పాడటం, నోటితో ఆ పదాల ద్వారా ఆయన ఎలాంటి కార్యాలు చేశాడో పాడారు కదా. ఘనమైనవి మీ కార్యాలని అనేక విషయాలు పాడారు. అంతేకాదు మన జీవితంలో కూడా ఆయా పరిస్థితుల్లో మనం అలాగే ఆరాధించాలి మన జీవిత విధానం ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆయన చేసిన వాటి మీద ఫోకస్ ఉంచాలి. ఆయన చేయలేని వాటి మీద ఎక్కువ మనసు పెడితే మీరు దేవుణ్ణి ఆరాధించలేరు.
నీకు జరగాల్సిన అద్భుతాల మీద ఎక్కువ మనసు ఉంచితే దేవుణ్ణి మహిమపరచలేరు. మీకు ఆల్రెడీ ప్రభు చేసిన వాటి మీద మనసు ఉంచితే, వాటిని మీరు తలంచితే, వాటిని మీరు నోటితో ఒప్పుకుంటూ దేవా నువ్వు ఇలా చేసావు, నీకు వందనాలు, నీకు స్తోత్రం అని నీ జీవితంలో జరిగిన వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా ప్రతి సమయం ముందు కూడా నువ్వు స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఉంటే సాతాను నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యాలకు అడ్డుపడనే పడదు. దాని కొరకు మళ్ళీ ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి నాకు అదివు ప్రభు ఇదివు ప్రభు అని ఏడవనవసరం ఉంది. ఎందుకని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండగా ప్రభు మనలను కూడా ఘనపరుస్తాడు. ఆయన ఘనమైన కార్యాలు మన జీవితాల్లో ఆయన చేస్తాడు. సాతానుకు మంట పెట్టినట్టుగా అవుతుంది. మంట పెట్టి ఆ మంట మీద ఒక ఐరన్ కుర్చీ వేసి వాటిని కూర్చోబెడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అడిగి మీరు దేవుని భయపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఎప్పుడు సాతానికి మంట పెట్టాలి, దేవుని మహిమపరుస్తుంది. ప్రభు ఏం చేస్తాడు మనకంటే, మనం ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారాల్లో అద్భుతమైన విషయాలు ధ్యానం చేస్తాం. అయితే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మనిషి కోరుకుంటున్నాడు, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. నా కరువులో నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కరువులో ఉన్నారు, ఆర్థికమైన కరువు. చాలామంది ఆత్మీయులను కోల్పోయారు, వారి కుటుంబస్తులను కోల్పోయారు, వారి ఆప్తులను కోల్పోయారు, కరువును అనుభవిస్తున్నారు. వారు ఉండుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు అన్నటువంటి ఆలోచనలు ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయారు, వ్యాపారాలు కోల్పోతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే, దేవుడు నన్ను ఈ పరిస్థితుల నుంచి బయటకు తీస్తే బాగుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆశ ఉంది, దేవుడు నన్ను ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటకు తీసుకొస్తే బాగుంది. అయితే ప్రభు అంటున్నాడు, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీరు ఏ కరువును అనుభవిస్తున్నారో దానిలో నుండి మీరు బయటికి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు పిలుస్తున్నాడు, మై డియర్ చిల్డ్రన్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీరున్న కరువులో నుంచి మీరు బయటకు రండి అని యేసయ్య పిలుస్తున్నాడు. ఆమేన్. ఎంతమందికి సంతోషం? బయటకి రావాలని ఉంది, సంతోషం కూడా. చేతులు ఎత్తారు కానీ ముఖాల్లో సంతోషం లేదు. దేవుని వాక్య ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. ఆమేన్. అనేక సంవత్సరాలుగా ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఆయా సమయాలను సందర్భాలను అనుసరిస్తూ పరిశుద్ధాత్ముడు నన్ను వేటిలో నుంచి బయటకు తీసుకొస్తున్నాడో, వేటిని నేర్పిస్తున్నాడో, ఏ విషయాల ద్వారా నన్ను ఆదరించి బలపరుస్తున్నాడో వాటిని మీరు కూడా కలిగి ఉండాలి అని ఈ సంఘ పరిచర్యను ఇక్కడ ప్రారంభించాం. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దేనిని మేము కలిగి ఉన్నామో దానిని మీరు కూడా కలిగి ఉంటారు. మేము కలిగి లేని దాన్ని దేని కూడా మీకు ఇవ్వలేము. మీకు ఇవ్వాలంటే మేము కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రభు మనందరి జీవితాల్లో కూడా అద్భుతాన్ని చేస్తున్నారు. మనం ధ్యానాంశంలో వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ మాట చదువుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని యేసయ్య మనతో నిశ్చయముగా చెబుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దొంగకి ఒక్కటే తెలుసు, సాటన్, దొంగ, థీఫ్. వాడు తీసుకుంటాడు. తీసుకోవడం అంటే మనం కలిగి ఉన్నదాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. యేసయ్య అంటున్నాడు,
నేను ఒక విషయాన్ని కలిగి ఉన్నాను, నాకు కూడా ఒకటి తెలుసు, నా పిల్లలకు ఇస్తాను నేను. ఆమె సాతాను తీసుకుంటాడు, దొంగ తీసుకుంటాడు, ప్రభు అంటాడు నేను ఇస్తాను. హల్లెలూయా. I came that they may have and enjoy life. Amplified Bible చెప్తుంది, నేను మీ జీవితాన్ని మీరు ఆనందించేటట్లుగా ఇవ్వడానికి వచ్చాను. మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేసేటట్లుగా ఇవ్వడానికి వచ్చాను. ఇది లోకం ఇచ్చేటువంటి ఆనందం కాదని కూడా ప్రభు చెప్పాడు. అయితే లోకంలో మనం ఆనందంగా ఉండలేమా? లోక సంబంధమైన వస్తువులు, వస్త్రాలు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికమైన ఆశీర్వాదం, ఒక మంచి ఇల్లు, వాహనం, పిల్లలు, వివాహం కలిగి ఉండడం, భార్య, బిడ్డలు, కుటుంబం, ఇవన్నీ దేవుడు వద్దని చెప్పలేదు, ఇవ్వనని కూడా చెప్పలేదు. భౌతికమైన వాటిని ఇస్తాడు. ప్రభు అంటున్నాడు, సాతాను మీ దగ్గర నుండి ఏదైనా మీరు కలిగి ఉన్న దాన్ని దొంగిలించడానికి, తీసివేయబడ్డం, స్టీలింగ్, దొంగిలించబడ్డం అంటే మీ దగ్గర ఉన్నదాన్ని తీసుకెళ్ళిపోవడం, అంతేనా? ప్రభు అంటాడు, అయితే మీరు మీ జీవితాన్ని అనుభవించేటట్లుగా నేను మీకు సమృద్ధిని ఇస్తాను. హల్లెలూయా. అండ్ హ్యావ్ ఇట్ ఇన్ అబండెన్స్. అబండెన్స్ అనే మాటకి నేను అర్థం చెప్పాను. సమృద్ధి అని అంటే ఫుల్గా, ఫుల్, టు బి ఫుల్ అండ్ ఓవర్ఫ్లో, నిండుగా అది పొంగి పొర్లేటట్టుగా ఇవ్వబడుతుంది. సమృద్ధిగా ఇస్తాను. మీ లైఫ్ ఎంజాయ్ చేసేటట్లుగా, ఫుల్గా, ఓవర్ఫ్లో అయ్యేటట్టుగా ఇస్తాను. అదే ఆయన అన్నమాట, సమృద్ధి జీవాన్ని ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. మీరు కలిగి ఉండేటట్లుగా ఆయన ఇస్తాడు, మీరు కలిగిన దాన్ని తీసుకెళ్ళిపోయేటట్లుగా సాతాను దొంగిలిస్తున్నాడు. మీ జీవితంలో ఎందుకు దొంగిలించబడుతుందో, ఎలా సాతాను దొంగిలిస్తున్నాడో, ఎందుకు దొంగిలిస్తున్నాడో, వాడు దొంగిలించుకుంటా మనం ఏం చేయాలో మనం నేర్చుకున్నాం గడిచిన వారంలో. ప్రభు కృపను బట్టి ఆ వీడియో ఎడిటింగ్ అయిన తర్వాత తప్పకుండా మీరు మరలా వినగలుగుతారు. ఈ వారంలో 2-3 రోజుల్లో దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాం. అయితే లివింగ్ ఇన్ అబండెన్స్ అంటే మనం అనుకుంటాం సమృద్ధి జీవం అంటే ఏంటో అని. ప్రభు అంటున్నాడు, సమృద్ధి జీవం అంటే మీ జీవితాన్ని మీరు విసుగు చెందేటట్లుగా కాకుండా మీరు ఎంజాయ్ చేసేటట్లు, ఆనందించున్నట్లుగా, అది మీరు కలిగి ఉన్నట్లుగా నేను ఇస్తాను. ఒక మాట చెప్తారా? సాతాను తీసివేయడానికి వస్తాడు. చెప్పండి అందరూ. సాతాను కలిగిన దాన్ని తీసివేయడానికి వస్తాడు. యేసయ్య లేని దాన్ని కలిగి ఉండేటట్లుగా ఇవ్వటానికి వచ్చారు. హల్లెలూయా. Devil came to steal what you have, but Jesus came to give what you lost and what you wanted to have in your future. Amen. Hallelujah. మీరు కోల్పోయిన దాన్ని, సాతాను దొంగిలించిన దాన్ని ఇస్తాడు. ఇంకా మీరు ఏదైతే కలిగి ఉండాలో మీ భవిష్యత్తు కాలం అంతా దాన్ని ఆయన ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. జీవిత కాలం మట్టుకు మనకి ఇస్తాడు, జీవిత కాలం మట్టుకు. అందుకనే ప్రభు ఈ లోకానికి వచ్చాను అని అంటున్నాను. అయితే ప్రియులరా, మనం కలిగి ఉంటున్నది ఏది కూడా మన నుండి దేవుడు తీసివేయడు, కానీ సాతాను దొంగిలించడానికి వస్తాడు. మనం ఏమంటామంటే, దేవుడు నా జీవితంలో ఇలా రాసి పెట్టాడు. ఏది ఆయన రాసి పెట్టాడు? నేను ఇలా దరిద్రంలో ఉండాలని దేవుని చిత్తమేమో. అది దేవుని చిత్తమైతే
ఆయన ఈ లోకంలో మీరు ధనవంతులై ఉన్నట్లుగా నేను దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను అని ఉండేవాడు కాదు. చాలాసార్లు నేను రోగంలో ఉండటం దేవుని చిత్తమేమో అని మనం అంటాం. రోగంలో ఉండటం నిజంగా దేవుని చిత్తమే అయితే నేను పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని ప్రభు అని ఉండేవాడు కాదు. ఆయన యెషయా ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్లుగా మత్తయి 8:17 వాక్యం సాక్ష్యమిస్తుంది. ఆయన యెషయా ప్రవచనాన్ని నెరవేర్చారు. ఏం చేశారంట? రోగులను స్వస్థపరచడానికి ఆయన గాయాలు పొందారు. ఆమేన్. ఆయన గాయాలు కేవలం మన ఆరోగ్యం నిమిత్తమే అని చెప్పారు. భౌతికంగా మనం పొందాల్సినవేవో ఆయన చెప్పిన తర్వాత కూడా కొంతమంది ధార్మికంగా చాలా ఎక్కువ భక్తి ప్రదర్శన చేస్తూ ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ ఆత్మీయంగా పోల్చడం. ఆయన దాన్ని భౌతికంగానే చెప్పాడు. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, రోగులను స్వస్థపరచడానికి వచ్చాను. ఆమేన్. ఆయన పొందిన గాయాలు నీ యొక్క శరీర సంబంధ రోగాన్ని స్వస్థపరచడానికే. దాన్ని తీసుకెళ్ళి మళ్ళా అంత ఆత్మీయంగా దాన్ని మరొక అర్థంతో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు క్లియర్గా చెప్పాడు, మీరు రోగంలో ఉండటం నా చిత్తం కాదు, మీరు దరిద్రంలో ఉండటం నా చిత్తం కాదు. మళ్ళా ప్రభు నీ చిత్తమేనా నేను ఈ దరిద్రం నుంచి బయటికి రావటం అని అడగకూడదు. నేను రక్షించబడిన క్రొత్తలో విన్న బోధల గురించి మీతో చెప్పాను. చాలామంది ఇలాంటి బోధలు చేస్తారు. ప్రభు నీ చిత్తమైతే నేను ఈ కరువులోనే ఉంటాను, ఈ కరువులోనే ఉండడానికి ఇష్టపడాలి అంటారు. నువ్వు కరువులో ఉండటం ఒకవేళ నిన్ను పరీక్షిస్తాడేమో కానీ కరువులో మాత్రం ఉండటం దేవుని చిత్తం కాదు. నీ జీవితంలో వచ్చే సమస్యలు ద్వారా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నీ విశ్వాసాన్ని, నీ నమ్మకత్వాన్ని. కానీ నువ్వు ఆ స్థితిలో ఉండి నీవు దరిద్రాన్ని అనుభవిస్తూ లోకంలో ఎవ్వరూ కూడా నిన్ను రిసీవ్ చేసుకోలేనంత, చేర్చుకోలేనంత భయంకరమైన దుస్థితిలో ఉంచి ప్రభు ఇది నా చిత్తం, నువ్వు అనుభవించాలి అని ఎప్పుడు చెప్పాడు. ప్రభు అంటున్నాడు, నా బిడ్డలకు నేను జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. కేవలం జీవం ఇవ్వడానికి రాలేదు, నేను సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, నేను ఇక్కడ మాట చెప్పాలనుకున్నాను. ద థింగ్స్ కెనాట్ హ్యావ్ మీ, పావర్టీ ఈస్ నాట్ లివింగ్. నేను ఒక విషయాన్ని రాసుకున్నాను. ఐ హ్యావ్ థింగ్స్, ద థింగ్స్ కెనాట్ హ్యావ్ మీ. అంటే నేను ఎందుకు ఈ మాట ఇలా రాసుకున్నాను? చాలా సంవత్సరాల క్రితం ప్రభు ఈ మాట నాతో మాట్లాడినప్పుడు వస్తువులను లేదా ఆశీర్వాదాన్ని నేను కలిగి ఉంటున్నాను. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఈ మొబైల్ నేను కలిగి ఉన్నాను, కానీ మొబైల్ నన్ను కలిగి ఉంది. ఒక కారు ఉంటే ఆ కారు నన్ను కలిగి లేదు, నేను కారును కలిగి ఉన్నాను. కానీ ఆ కారుకు నేను ఓనర్ అవుతాను, కానీ కారు నాకు ఓనర్ అవుతాను. కనుక దేవుడు ఇచ్చిన ఆశీర్వాదానికి మనం ఓనర్స్, అంతేగాని మనం వేటి క్రింద బ్రతకాల్సిన అవసరం లేదని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని దరిద్రంలో మనము జీవించడం దేవుని చిత్తం కాదు. అంటే ఇంకో మాట అనాలంటే పోవర్టీ ఈజ్ నాట్ అ రియల్ లివింగ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. నిజ క్రైస్తవుడు దరిద్రంలో జీవించే జీవితం అది జీవితం కాదు అని నేను అంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తి దరిద్రంలో జీవించే జీవితం, ఒకవేళ యేసుని నమ్ముకొని యేసుని రక్షకునిగా అంగీకరించి ఆయన వాక్యానికి లోబడుతున్నట్లయితే, మళ్ళీ ఈ మాట కోట్ చేసుకోండి, నీవు వాక్యాన్ని అంగీకరిస్తున్నట్లయితే, ఆ వాక్యానికి లోబడుతున్నట్లయితే నువ్వు దరిద్రంలో జీవించడం, అలా జీవిస్తూ ఉన్న జీవితమే కాదు అంటున్నాడు. దేవుని చిత్తం ఏంటి అసలు? ఇంకో మాట, పోవర్టీ ఇస్ నాట్ అ లివింగ్. దరిద్రం జీవించే అసలు నిజమైన జీవితం కాదు. అంటే అబండెన్స్ ఇస్ అ రియల్ లివింగ్ ఆఫ్ ఎ క్రిస్టియన్.
సమృద్ధి నిజంగా సమృద్ధిలో ఉండటం నువ్వు జీవించటం అని ప్రభు అంటాడు. హల్లెలూయా. ఏదో ఒకలాగా జీవిస్తున్నాం అనే జీవితాన్ని నువ్వు కోరుకోవచ్చు. నేను అంగీకరించాను, నాకు అలాంటి లైఫ్ కావాలని నేను కోరుకోవట్లేదు. అలానే దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధమే. ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రభు ఒకటి కోరుకుంటున్నాడు, మీరు పోవర్టీలో, దరిద్రంలో జీవించేది జీవితమే కాదు, సమృద్ధిలో జీవించేదే జీవితం అని చెప్తున్నాడు. అంటే దైవ చిత్తం, ఈ మాట గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? అబండెన్స్, సమృద్ధిలో జీవించుట దేవుని చిత్తమై ఉంది. ఆమేన్. మరలా నీ చిత్తం ఏంటి ప్రభు అనే విషయంలో అడగండి. చాలా సార్లు మనం చేయకూడని ప్రార్థనలు చేస్తాం. మనకు తెలియకుండా ఏవేవో ప్రార్థనలో మాట్లాడతాం. ఏం అడగాలో తెలియదు, ఏం అడగకూడదో తెలియదు, ఏం అడుగుతున్నామో మనకే అర్థం కాదు. మనకు అలా నేర్పించారు, లేదా మనం అలా స్థిరపడున్నాం, అలా మనం అలవాటు పడిపోయాం, అలా పునాది వేయబడ్డాం. వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. సమయం వ్యర్థమైపోతుంది. ప్రార్థన చేయటం అంటే సమయం వేస్ట్ చేసుకోవడం కాదు. ప్రార్థన చేయటం అంటే నువ్వు దేని కొరకు ఆల్రెడీ ప్రభు అనుగ్రహించాడో తెలుసుకొని వాటిని, ప్రభు నా జీవితంలో మీరు ఇచ్చినందుకు వందనాలు అని చెప్పగలగాలి. అందుకే అంటాను, ప్రేయర్లో ఎక్కువగా ఏడ్చి ఆయనని అడిగే కంటే ఎక్కువగా ఆయన మనం ఏది కలిగి ఉండాలని చెప్పాడో వాటిని మనము కలిగి ఉన్నాము అని నమ్మి స్తుతించటం మంచిది. ఆమేన్. అది శక్తివంతమైన ప్రార్థన. ఏడవడం తప్పు కాదు. ఏడవాల్సిన కొన్ని పరిస్థితులు, కార్యాలు ఉన్నాయి, వాటి కొరకు ఏడవాలి. నేను ప్రేయర్ టీచింగ్ ఇవ్వాలనుకోలేదు, కానీ ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. దేవుడు అబ్రహాంకు బయలుపరుచుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను ఎల్ షడాయ్ దేవుడను. ఎల్ షడాయ్ అంటే అర్థం తెలుసా మీకు? ఓకే, సర్వశక్తివంతుడు అని ఉంది. కానీ దాని గురించి ప్రియులరా, మరి హీబ్రూ, గ్రీక్ నుంచి ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ ట్రాన్స్లేషన్ ఏం చెప్తుంది తెలుసా? మోర్ దెన్ ఇనఫ్ గాడ్. మోర్ దెన్ లెస్ గాడ్ కాదు, మోర్ దెన్ ఎనఫ్ గాడ్. ఆమేన్. అంటే నీ జీవితానికి సరిపడదానికంటే ఎక్కువై ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎల్ షడాయ్, మోర్ దెన్ ఎనఫ్ గాడ్. ఆయనేమో నేను మీరు కలిగి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన దేవుడు అని చెప్తే మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం మనం ఉన్న పరిస్థితిలో. కారణం ఏంటంటే మనకు వాక్యం సరిగ్గా తెలియదు. దేవుడు మన జీవితాల్లో మనం కలిగి ఉండాల్సిన దానికంటే ఎక్కువను ఇచ్చి మనలను అన్ని విషయాల్లోనూ కూడా ఆశీర్వదించి సమృద్ధిలో నిలవబెట్టి మనలను గొప్ప చేసే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన గొప్ప చేస్తాడు. మన గొప్పతనం రాకూడదండి. భక్తిలో ఇదొకటి నేర్పించారు. గొప్పతనం ఎక్కడ రాకూడదు తెలుసా? మనంతట మనోగా గొప్పవారు అవనవసరం లేదు. దేవుడిని మనం ఘనపరుస్తూ ఉంటే, గొప్ప చేస్తుంటే, ఆయన వాక్యానికి లోబడుతూ ఉంటే, ఆయన వాక్యము అనుగ్రహిస్తానన్న వాగ్దానాలను నమ్మి మనము ఆ సమృద్ధిలో ఉండడానికి ఒక కోరిక కలిగి జీవిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయనను మనం గౌరవిస్తూ, ఆయన అధికారానికి లోబడుతూ ఉంటే ప్రభు అంటాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాకు లోబడుతూ ఉండగా నేను అన్ని విషయాల్లో మిమ్మల్ని నేనే గొప్ప చేస్తాను. ఒక వ్యక్తి తను తాను గొప్ప చేసుకోవడం కరెక్ట్ అని నేను అనట్లేదు, కానీ దేవుడు గొప్ప చేయటానికి ఇష్టపడాలి అని చెప్తున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలి. లేదండి నేను అలా గొప్ప చేయబడకూడదు. అయితే ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రభు ఒక మాట చెప్పాడు. ఒకసారి చూడండి. అయితే మనం ఎలా గొప్ప చేయబడతాం? ఎల్ షడాయ్ దేవుడు అబ్రహాంతో మాట్లాడి ఏం చెప్పాడు? ఆయన అంటున్నాడు 12వ అధ్యాయంలో, నౌ
the Lord said to Abraham, దేవుడు హారానులో ఉన్న అబ్రాముతో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు? గో ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్ అడ్వాంటేజ్, అవే ఫ్రమ్ యువర్ కంట్రీ, ఫ్రమ్ యువర్ రిలేటివ్స్ అండ్ యువర్ ఫాదర్స్ హౌస్ టు ద ల్యాండ్ దట్ ఐ విల్ షో యు. ఆయన అన్నాడు, నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ స్వదేశము నుండి, నీవు నీ దేశాన్ని కూడా విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, నేను నీకు చూపించే ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి అని ప్రభు చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు? నువ్వు అందరికీ దూరం అయిపోయి ఒంటరి అయిపోవడం దేవుని చిత్తమా? అలా ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఏమీ కలిగి ఉండలేవు కనుక అలా భయంకరమైన ఒంటరితనంలో, దరిద్రంలో నిన్ను ఆదరించేవారు లేక, ఆశీర్వాదం లేక నువ్వు అలా నశించిపోవడం దేవునికి ఇష్టమా? చాలాసార్లు ఎలా అనుకుంటారు, దేవుడిని నమ్ముకుంటే అందరినీ వదిలిపెట్టేదేమో. దేవుడు అందరినీ విడిచిపెట్టేయమని చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి. అందరినీ విడిచిపెట్టేయడం అంటే సమాజానికి దూరంగా కొండల్లో గొట్టల్లో వెళ్ళి ఉండమని కాదు. సమాజాన్ని ద్వేషిస్తూ మనల్ని మనం వెలివేసుకొని ఒంటరిగా బ్రతకడం కాదు. నీవు బంధువులు కలిగి ఉండకూడదని కాదు, నీకు స్నేహితులు ఉండకూడదని బైబిల్ చెప్పలేదు. కానీ ప్రభు ఒక సత్యాన్ని చెప్పాడు. ఇక్కడ యాంప్లిఫైడ్ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీకు నీవే నీ స్వదేశాన్ని, నువ్వు ఉంటున్న స్థలాన్ని విడిచిపెట్టు. ఎందుకు విడిచిపెట్టమన్నాడు ఆ స్థలాన్ని అంటే, ఆయన అంటాడు, ఇవన్నీ చెప్పాక నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఆశీర్వదించడానికి ఉన్న పల్లంగా ఉన్న స్థలాన్ని విడిచి వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటి? ఎందుకు అలా చెప్పాడు ప్రభు? ప్రభు ఎప్పుడు కూడా మనం ఉన్న కరువులో నుండి, లేమిలో నుండి, దరిద్రంలో నుండి, వ్యాధిలో నుండి, మనం ఉంటున్న ఆ ఒత్తిడిలో నుంచి బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తాడు. మనకు మేలును మాత్రమే చేసే దేవుడు ఆయన. అందరూ రండి, యేసయ్య నాకు మేలు మాత్రమే చేస్తాడు, కీడు ఆయన చేయడు. చాలాసార్లు మనం అంటాం, దేవా ఎందుకు నాకు ఈ కీడు తలపెట్టావు? తప్పుడు ప్రార్థన. కీడు ఆయన వల్ల కలిగిందా? నేను చాలా ప్రసంగాల్లో చెప్తాను ఈ మాట. నీవు తీసుకున్న నిర్ణయాలు, చాయిసెస్, ఎంపికలు నీ జీవితంలో ఆ పరిస్థితిని తీసుకుని ఉండాలి. లేదా నువ్వు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి జీవించడం వలన నీ జీవితంలో సమస్యలు అవ్వాలి. లేదా నువ్వు సాతానుకు నువ్వు చోటు ఇవ్వటం వల్ల వాడికి తెలిసింది ఒకటే, దొంగిలించటం, కీడు చేయటం, నాశనం చేయటం. కానీ యేసే మరీ చెప్పాడు, నేను కేవలం ఐ నో ఓన్లీ వన్ థింగ్ అని చెప్పాడు. నాకు ఒక్కటే తెలుసు, రెండోది తెలియదు. ఏంటి రెండోది? కీడు చేయడం. మరి నువ్వేమంటావు? ప్రభా నాకు ఎందుకు కీడు అనుమతించావు? నిజమే, కీడు జరుగుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండి ఉండొచ్చు, అనుమతించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కీడు కొరకు నువ్వు ద్వారాలు తెరిచి ఉంటావు. కొన్నిసార్లు దేవుడు మనలను ఏదైనా ఇచ్చేటప్పుడు శోధించి మనకి ఇస్తాడు. కానీ ఆయన అన్నాడు, నేను మీకు కీడుని చేయటం లేదు, మీ దగ్గర ఉన్న దొంగిలించడం లేదు, కానీ మీ దగ్గర ఉన్న దాని ద్వారా మీ మనస్సును నేను పరిశోధిస్తాను, మీ హృదయాన్ని నేను పరిశోధిస్తాను. పరిశోధనకి, దొంగిలించడానికి, కీడు చేయడానికి, శోధించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనం టెంప్టేషన్, శోధనలోని ఒక సబ్జెక్ట్ చాలా నెలలు ధ్యానం చేస్తాం. అందుకే శోధన ఏంటో తెలియాలి. తెలియకపోతే దేవుణ్ణి నిందిస్తాం. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఎందుకు అబ్రహాం అలా రమ్మన్నాడు అంటే, అని అంటాడు, ఫర్ యువర్ ఓన్ అడ్వాంటేజ్ అని అంటాడు. యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది, నీ సొంత ప్రయోజనం కొరకే నేను రమ్మంటున్నాను అన్నాడు. ఎవరి ప్రయోజనం కొరకంట? దేవుని ప్రయోజనం కొరక. ఇక్కడ ఉన్నాడు అబ్రహాము, నీ సొంత ప్రయోజనం కొరకే నేను అలా చేయమంటున్నాను. ప్రభు ఇక్కడ ఎందుకు అలా చేయమని ఉంటాడంటే, ఒకవేళ అబ్రహాము తన స్వదేశంలో తన సొంత ఇంటి వారి మధ్యలో ఉంటే వారందరూ కూడా యెహోవాని ఎరుగని ప్రజలు.
వారి తండ్రి ఇంటి వారు కానీ, వారి బంధువులు కానీ, వారు నివసిస్తున్న దేశం కానీ అవి విగ్రహాలను చేసి అమ్ముకునే ఒక గొప్ప వృత్తి వ్యాపారం కలిగిన కుటుంబం అది. వారు అన్య జనుల మధ్యలో ఉన్నారు. యెహోవాని ఆరాధించని ప్రజలు వారు. అక్కడ ఉంటే వారి ఇమోషన్స్, వారి భావోద్రేకాలు అబ్రాహామును ఆయన విన్న స్వరాన్ని వెంబడించుకుంటా చేస్తాయి. అతను తెలుసుకున్న ఆ రక్షకుడిని వెంబడించుకుంటా చేస్తాయి. అతను ఆరాధించవలసిన సృష్టికర్త ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అతడు దేవుని వాక్కు అనే దేవుణ్ణి ఆయన విన్నాడు, ఆయన పొందుకున్నాడు. ఆ వాక్కు అనే దేవుణ్ణి ఆయన వెంబడించున్నాడు. యెహోవా దేవుణ్ణి ఆయన ఆరాధించలేడు, అనగా రక్షకుడిని ఆయన ఆరాధించలేడు. ఎప్పటికీ నిజ దేవుణ్ణి ఆయన వెంబడించలేడు. దేవుడు అన్నాడు, నన్ను మీరు దేవునిగా కలిగి వెంబడించడానికి మీరు నా సువార్త వినిన తర్వాత, నా స్వరం విన్న తర్వాత, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మీరు మీ సొంత స్థలం నుండి మూవ్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ దేవుని ఎరుగని మీ సొంత ప్రదేశంలో ప్రజలు మిమ్మల్ని ఒక క్రొత్త దేవుణ్ణి వెంబడిస్తున్నారని ఆటంకపరుస్తారు. అబ్రహాం అక్కడ ఉంటే వారు ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, ఆ దేవుణ్ణి వెంబడించుకుంటారు. చేస్తారా చేయరా? మనల్ని చేశారు కదా, మిమ్మల్ని చేయలేదేమో. నేను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయబడ్డాను. ఆ తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీ సొంత ప్రజలు ఏం చేస్తారంటే, వారు మీరు విడిచిపెట్టిన ఆచారాన్ని మీరు విడిచిపెడితే ఒప్పుకోరు. వారు ఇమోషనల్గా మాట్లాడతారు, మీరు బ్లాక్మెయిల్ చేయబడతారు. ఆ దేశంలో, ఆ తండ్రి ఇంటిలో, వారి బంధువుల మధ్యలో అబ్రహాము ఎట్టి పరిస్థితుల్లోనూ తన విన్న స్వరాన్ని వెంబడించలేడు. అతడు సృష్టికర్త దేవుని ఆరాధించలేడు. ఎందుకంటే వారెవ్వరూ కూడా దేవుని ఎరిగి లేరు. వారెవరూ ఇంకా ఆ స్వరాన్ని వినలేదు. వారెవరూ కూడా ఆ వాక్య ప్రత్యక్షతను పొందలేదు. మనం ఆ వాక్య ప్రత్యక్షత పొందాం. మనము ఆ రక్షణ సువార్త విన్నాం. ఆ సువార్తలో ఉన్న శక్తి మనలను తాకింది. కనుక అబ్రహాము, నిన్ను దర్శించిన, నిన్ను తాకిన ఈ సువర్తమానంలో ఉన్న శక్తి అది నీకు మాత్రమే తెలుసు. నీ స్వదేశంలో ఉన్న వారికి, నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు అది తెలియదు కనుక వారి భావోద్రేకాలు నిన్ను ఆఫ్ చేస్తాయి, నిన్ను కంట్రోల్ చేస్తాయి. అంతేనా? నీకు తల్లిదండ్రులతో సంబంధం లేదా? నువ్వు నీకు నచ్చిన దేవుని ఆరాధిస్తావని అడుగుతారేమో. ఇప్పుడు ఇంతకు ముందులాగా అన్ని ఫంక్షన్లకి నేను అటెండ్ అవ్వలేను, అన్ని రకాల ఓపెనింగ్స్కి నేను వెళ్ళలేను, అన్ని ఫెస్టివల్స్లోనూ పాల్గొనలు పొందలేను. వారికి అది అభ్యంతరంగా ఉంటుంది. అయినా వారి మధ్యలో ఉన్నప్పుడు నేను ఎమోషనల్గా ఇబ్బంది పెట్టబడతాను, ఇబ్బందులు గురవుతాను. అప్పుడు ఏం చేయాలి? అబ్రహాంతో దేవుడు అన్నాడు, పని చేయండి, నువ్వు ముందు ఈ దేశాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే ఈ దేశంలో యెహోవాను ఆరాధించే ఏమాత్రం అవకాశం లేదు కనుక నువ్వు ఎప్పటికీ ఈ దేశంలో ఈ ప్రజల మధ్యలో నేను ఆరాధించలేవు. కాబట్టి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, ఎందుకంటే నీ తండ్రి ఇంట్లో తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయం ఉంది, మూఢనమ్మకాలు ఉన్నాయి, భక్తి భావాలు ఉన్నాయి. అవన్నీ నీ మీద రుద్దపడతాయి, ఒత్తిడిగా తీసుకువస్తారు. ఆ ఒత్తిడిలో నువ్వు నన్ను ఆరాధించలేవు కనుక నువ్వు అక్కడి నుంచి బయటకు రా. హల్లెలూయా. నీవు ఉంటున్న ఆ మూఢనమ్మకం, ఆచారం, సృష్టి ఆరాధన, దేవునికి ఇష్టం లేని ఆ వృత్తి, దేవుని ఎరుగని ఆ ప్రజలు, బంధువులు, నువ్వు దేవుల్లో కొనసాగడానికి నిన్ను ఆటంకపరుస్తూ, అడుగడుగున నిన్ను హేళన చేస్తూ, అవమానం చేస్తూ, అడ్డుపడుతూ, లేదా ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ఆ స్థలంలో నువ్వు ఉన్నంత కాలం నేను నిన్ను ఆశీర్వదించలేను. నువ్వు బయటకు రావాలి. అబ్రహాం బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఏం జరుగుతుంది? దేవుణ్ణి తను స్వేచ్ఛగా ఆరాధించగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి అలా విడిచిపెట్టి బయటికి రావాలంటే ప్రియులరా,
చాలా కష్టం. దానికి త్యాగం అవసరం. యేసు నమ్ముకోవడానికి నిజంగానే మనకు త్యాగం అవసరం. మీలో చాలామంది చాలా సులువుగా యేసు నమ్ముకుంటూ అన్ని విషయాల్లోనూ కలిసిపోతూ మీరు మనుషులకు నచ్చినట్టుగానే జీవిస్తూ వారి ఇమోషన్స్ మీ మీద ఏలుబడి చేస్తే వాటి ద్వారా కంట్రోల్ అవుతూ ఒకవేళ మీరు జీవించేస్తున్నారేమో నాకు తెలీదు. కానీ దేవుడు అలా జీవించడానికి ఏమాత్రం అనుమతించడం లేదు. హల్లెలూయా. నా విషయం అర్థమైందా? విషయం అర్థమైన స్తోత్రం చెప్పండి. కనుక దేవుడు మనల్ని విడిచిపెట్టమన్నాడే కానీ వాళ్ళని ద్వేషించడానికి కాదు, నువ్వు వాళ్ళని కలిగి ఉండకూడదని కాదు. నువ్వు కొంచెం త్యాగం చేయటం వల్ల ఒక వ్యక్తి త్యాగం చేశాడు. భారతదేశంలో క్రైస్తవ్యం లేదా బైబిల్ గ్రంథం పరిచయం అయింది. ఆమేన్. ఒక వ్యక్తి త్యాగం చేసి తన ప్రాణాలు పెట్టాడు. అయితే యేసు యొక్క సువార్త ఈ దేశానికి అందించబడింది. ఒక వ్యక్తి త్యాగం చేస్తే అనేకులు ఆశీర్వదించబడతారు. అందుకే అబ్రహామును దేవుడు ఆ త్యాగం చేయమని అడిగాడు. ఆమేన్. హల్లెలూయా. విడిచిపెట్టి రావటం అనేది మనం ఉంటున్న ఆ ఉన్న పలంగా సాంప్రదాయాన్ని, ఆ పద్ధతులను, ఆ ఆరాధన, భక్తి, మనం ఆ అన్య మత ఆచారాలను, ఆ సమయంలో మనకున్న కొంతమంది దుష్ట స్నేహితులను, మనను దేవునిలో ముందుకు వెళ్లకుండా ఆఫ్ చేసే బంధువులను, ఇలా చాలా మందిని మనం కట్ చేయాల్సి ఉంటుంది రక్షించబడి ప్రభువులు స్థిరపడటానికి. ఆమేన్. అయితే వాటిని చేయటం ద్వారా ప్రభు అంటాడు, ఫర్ యువర్ ఓన్ అడ్వాంటేజ్, నీ సొంత ప్రయోజనం కొరకే. ఆమేన్. హల్లెలూయా. ఏంటా ప్రయోజనం? వాళ్ళంతా నన్ను ద్వేషిస్తారు కదా. నిజమే, కొంతకాలం ద్వేషిస్తారు. కానీ నీవు ఆశీర్వాదంగా మార్చబడతావు. అప్పుడు నీ త్యాగానికి ప్రతిఫలం నువ్వు తప్పక అనుభవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు ఈ రోజు మనం విడిచిపెట్టి వచ్చిన వారికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే ప్రభు పిలుస్తున్నాడు. మొదట ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదట ఆ వ్యక్తి ఆశీర్వదించబడి ఉండాలి. అవునా కాదా? అందుకే అబ్రహాంతో దేవుడు ఏమంటాడు తెలుసా? ఐ వాంట్ టు బ్లెస్ యు. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఏంటయ్యా, నన్ను ఒక్కడినే తీసుకెళ్ళి ఆశీర్వదిస్తే ఏంటి ప్రయోజనం అంటే అంటాడు, నువ్వు అప్పుడు ఏ దేశాన్ని, ఏ స్వజనులను, ఏ బంధువులను, ఏ స్నేహితులను నువ్వు విడిచిపెట్టి ఏ తండ్రి ఇంటి వారిని వచ్చేవో నువ్వు ఆశీర్వాదంగా వారందరికీ మారగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అక్కడ ఉన్నంత కాలం నేను ఆశీర్వదించలేను, నువ్వు ఆశీర్వాదంగా మారలేవు. నువ్వు అక్కడి నుంచి కొంచెం త్యాగం చేసి బయటకు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను వారందరికీ ఆశీర్వాదకరంగా మారుస్తాను అని చెప్పాడు. ఆమేన్. గ్లోరీ టు జీసస్. మనం విషయం అర్థం చేసుకోవాలి. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మనం కోల్పోతున్న వాటిని చూసి బాధపడిపోతున్నాం. కానీ దేవుడు మన ఫ్యూచర్లో, ఇప్పుడు మనం ఈ మాట చెప్తారా, దేవుడు మనం ఇప్పుడు కలిగి ఉన్నదాన్ని కలిగి ఉండేలా చేస్తాడు. మనం కలిగి ఉండాల్సిన దాన్ని పొందుకునేలా చేస్తాడు. ఐ హ్యాడ్ అనంటే ఐ విల్ హ్యావ్, ఐ హ్యాడ్, ఐ హ్యావ్, ఐ విల్ హ్యావ్. ఆమేన్. నేను కలిగి ఉన్నాను గతంలో, దాన్ని కోల్పోను, దాన్ని కలిగి ఉంటాను దేవుళ్ళు. ఆమేన్. దేవుళ్ళు ఉన్నంత మాత్రాన ఏది మన నుండి తీసివేయబడదు. కాకపోతే కొన్ని విషయాల్లో మనం త్యాగం చేయాల్సి ఉంటుంది, కొంత సమయం పడుతుంది. ఆమేన్. కానీ ప్రభు అంటాడు, మీరు వేటిని కోల్పోయారో దాన్ని మీరు కలిగి ఉంటారు. మీరు ఇంకా కావలసిన వాటన్నిటిని కూడా మీరు ఫ్యూచర్లో కలిగి ఉండబోతూ ఉన్నారు. అదే సమృద్ధిలో జీవించే ఆశీర్వాదానికి సూచన. ఆమేన్. హల్లెలూయా.